మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగారు పేరుతో ఒకవైపు ఎన్కౌంటర్ జరుగుతుంటే మరొక వైపు రోజు రోజుకు వందల సంఖ్యలో లొంగిపోతున్నారు. మరి మావోయిస్టు పార్టీకి గురువారం అనే రోజు అచ్చొచ్చిందా, గురువారం గుదిబండగా మావోయిస్టు పార్టీకి మారిందా అనేటువంటి విషయాన్ని మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. మార్చి 30 ఆపరేషన్ కగారులో భాగంగా 2026 లోపు ఈ మావోయిజాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ పూనిండు. దాంట్లో భాగంగానే కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి కూడా లొంగిపోయిండు. మరి కొంతమంది ఇంకా లొంగిపోవాల్సి ఉంది. లొంగిపోతారా లేదా ఎన్కౌంటర్లో ప్రాణాలు పోయినా సరే ఉద్యమానికి కట్టుబడి ఉంటారా? మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఆచూకీ ఇంతవరకు కనుగొనలేకపోయారు. మొత్తం మీద గురువారం రోజు మావోయిస్ట్ పార్టీకి చాలా దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్లు అదే రోజు జరుగుతున్నాయి, అదే రోజు ఎక్కువ సంఖ్యలో లొంగిపోతున్నారు. మరి ఏంటి గురువారం రోజు మావోయిస్ట్ పార్టీకి అననుకూలంగా ఉందా, అచ్చి రాలేదా అనేటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం. గురువారం నాడే ఎందుకు ఇలా కొనసాగుతుంది? గురువారం గుదిబండగా ఎందుకు ఈ మావోయిస్టు పార్టీకి మారింది? గురువారం నాడే మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్లు అవుతున్నాయి. అట్లాగే ఈ నెల 31వ తేదీ కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ కూడా పెట్టింది. ఆలోపే మిగిలింది 2 గురువారాలు మాత్రమే మిగిలినాయి. ఏం జరుగుతుంది మరి ఈ డెడ్ లైన్ లోపు అనేటువంటిది చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకొకటి. నిన్న 100 మందితో లొంగిపోయినట్టు, మొన్న 100 మందితో ఒక దగ్గర లొంగిపోయినట్టు, ఇట్లా మొత్తం మీద ఆ లొంగుబాట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అగ్రనేతలు, స్టేట్ కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, ఇట్లా అందరూ కూడా కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందుతుంటే కొంతమంది లొంగిపోతున్నారు, లొంగుబాటలో ముందు పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికీ జరిగిన ఎన్కౌంటర్లు అన్ని కూడా గురువారం మాత్రమే జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధించిన మార్చి 31 గడువుకు మరీ 2 గురువారాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ 2 గురువారాలలో ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ ఉత్కంఠ రేపుతుంది. గురువారం జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జనవరి 10 గురువారం రోజు ఛత్తీస్గఢ్ బీజాపూర్ సుక్మా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. అట్లాగే జనవరి 16న ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. అట్లాగే ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడైనటువంటి దమ్ తరి గరియాబంద్ నౌపాడ డివిజన్ కమిటీ కార్యదర్శి సత్యం గాడ్వే జనవరి 23 గురువారం రోజు మృతి చెందిండు. మార్చి 21వ తేదీ ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. మే 23 గురువారం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందిండు. అట్లాగే జూన్ 6వ తారీఖు ఛత్తీస్గఢ్లో బీజాపూర్ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పటేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ తెంటు లక్ష్మీనరసింహాచలం, ఆయన గౌతమ్ అని కూడా అంటారు, ఆయన మృతి చెందాడు. అది కూడా గురువారం రోజు. ఆయన 40 ఏళ్ల పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన మీద ₹1 కోటి రివార్డు కూడా ఉన్నది. అట్లాగే సెప్టెంబర్ 11న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్ అలియాస్ బాలన్న అలియాస్ రామచందర్ గురువారం రోజే మృతి చెందిండు. ఆయనపై కూడా ₹1 కోటి రివార్డు ప్రకటించారు పోలీసులు. మరి అలాగే ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడైనటువంటి పాండు అలియాస్ ప్రమోద్ మరో 8 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. 2026 జనవరి 23న జార్ఖండ్లోని పశ్చిమ సింగ్బమ్ జిల్లాలో సరండా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పాటిరామ్ మాంగి అలియాస్ అనల్దా ఆయన కూడా మృతి చెందిండు. ఆయనపై ₹2,35,00,000 రివార్డు ఉన్నది. 15 మంది మావోయిస్టులు ఆయనతో పాటు మృతి చెందారు. ఫిబ్రవరి 6 గురువారం మావోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందిండు. మరి గురువారం జరిగినటువంటి ఇంకా కొన్ని ఘటనలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. జూలై 17వ తేదీన రాచకొండ సిపి సమక్షంలో జేఎన్ఎన్ వ్యవస్థాపకుడు గద్దరు సమకాలీకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి సంజీవ్
దంపతులు లొంగిపోయింది కూడా గురువారం రోజే. అట్లాగే జూలై 24వ తేదీన మావోయిస్ట్ పార్టీ సభ్యులు శ్రీవిద్యను అదుపులోకి తీసుకుంది కూడా గురువారం రోజునే. అక్టోబర్ 16న అగ్రనేత ఆశన్న బండి ప్రకాష్ లొంగిపోయింది కూడా గురువారం రోజునే. అట్లాగే 2026న బర్సేదేవ సరెండర్ అయ్యిండు జనవరి 2 తారీఖున 2026లో, అది కూడా గురువారం రోజే కావడం గమనార్హం. మొత్తం మీద గురువారం రోజే ఈ అగ్రనేతల ఎన్కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాట్లు కొనసాగుతూ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా జరిగినటువంటి ఎన్కౌంటర్లను పరిశీలిస్తే మావోయిస్టు పార్టీతో పాటు వారి కుటుంబ సభ్యులలో గురువారం వచ్చిందంటే ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళన నెలకొన్నది. లొంగిపోతారా లేదా ఎన్కౌంటర్లో మృతి చెందుతారా అట్లాంటి వార్తలు ఏమన్నా వినాల్సి వస్తుందా అనేటువంటి టెన్షన్ వాతావరణంలో రోజు రోజు గడుపుతున్నారట. మరి ఈ గురువారం అనేటువంటిది మరి అమిత్ షాకి వచ్చి వచ్చిందా, పోలీసులకు వచ్చి వచ్చిందా, ఎవరికి వచ్చి వచ్చిందో గురువారం రోజే ఎక్కువ మావోయిస్టులకు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పార్టీ కీలక నేతలంతా గురువారం రోజునే ఎన్కౌంటర్ కావడం గమనార్హం. ఈ వరుసలో అగ్రనేతలు అయినటువంటి సుధాకర్, మోడం బాలకృష్ణ, పాక హనుమంతు, అనంద, అట్లాగే ఉదమ్ సింగ్ వంటి నేతలు కూడా ఉన్నారు. వారితో పాటు చలపతి, నంబాల కేశవరావు, హిడ్మా వంటి నేతలు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందిరు. అయితే ఈ ముగ్గురు బుధవారం చనిపోయారు. ఎవరు? హిడ్మా, కేశవరావు, అట్లాగే చలపతి. వీళ్ళేమో ముగ్గురు బుధవారం చనిపోయారు, మిగతా వాళ్ళంతా గురువారం చనిపోయారు అన్నట్టు. మరి లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్ శుక్రవారం మరణించాడు. బుధ గురువారంలోనే కీలక నేతల ఎన్కౌంటర్లు జరగడం వెనుక ఆంతర్యం ఏంటి అనేటువంటి అసలు విషయం అంతుబట్టడం లేదట. సో ప్రధాన ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాటు ప్రకటనలు కూడా గురువారం మాత్రమే జరుగుతున్నాయి. అంటే ఇది ఒక స్కెచ్ ప్రకారం జరుగుతుందా? కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా లేదా పోలీసు వర్గాలు, అధికారులు ఈ బుధ వారాలు ఎవరికైనా అచ్చొస్తున్నాయా, లేదా అదే రోజు ఈ ముందుకు పోవాలా, ఆపరేషన్ కగారు పేరుతో ఎన్కౌంటర్లను చంపేయాలన్నా లేదా లొంగుబాట్లను ఆ రోజే ప్రోత్సహించాలనేటువంటిది ఎందుకు కొనసాగుతుంది అనేటువంటిది ఇంతవరకు తెలియలేదు.